ఉగాదిని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టమైన పండుగగా జరుపుకుంటాం. ఉగాది అనగానే మొదటి మనకి గుర్తుకొచ్చేది నూతన సంవత్సరం, అలానే 7 రుచులతో కలగలిసిన ఉగాది పచ్చడి. కానీ ఉగాది రోజునే కొత్త సంవత్సరంగా మనం ఎందుకు జరుపుకుంటాం? అసలు ఉగాది పచ్చడిని ఎందుకు చేసుకుంటామని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు భాగవతంలోని విష్ణు అవతారాలకి ఈ ఉగాదికి గల సంబంధం ఏమిటో, ఉగాదిని మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇంకా మరిన్ని రాష్ట్రాల వాళ్ళు జరుపుకుంటారో, ఇలా ఉగాది గురించి దాని యొక్క ప్రత్యేకతల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉగాది అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మళ్ళీ ప్రారంభించిన ఈ రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాదికి అసలు అర్థం ఏమిటంటే యుగ ఆది. దీనినే మనం ఉగాదిగా పిలుచుకుంటాం. మీరు సరిగ్గా గమనించినట్టయితే నేను సృష్టిని మళ్ళీ ప్రారంభించిన రోజు అని చెప్పా కదా. అసలు ఎందుకలా చెప్పానంటే, మన యుగం ప్రారంభం అవడానికి విష్ణువు చేసిన మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తారు, కానీ ధర్మం స్థాపించడానికి 10 అవతారాలను ఎంచుకున్నారు. ఇందులో మొదటి అవతారమే మత్స్య అవతారం. బ్రహ్మ ప్రతి ఉదయం సృష్టిని నిర్మించే తన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేసరికి సృష్టి నిర్మాణాన్ని ముగించుకుని యోగ నిద్రలోకి వెళ్తారు. ఇప్పుడే పెద్ద ప్రళయం వచ్చి సృష్టి మొత్తం అంతరించిపోతుంది. తిరిగి మళ్ళీ తరువాతి రోజు సృష్టిని ప్రారంభిస్తారు. ఇలా బ్రహ్మ జీవితంలో గడిచే ఒక్క రోజుని కల్పం అంటారు. ఇదే కల్పం మనిషి జీవితంలో గడిచే సమయంతో పోలిస్తే అది 4.32 బిలియన్ ఇయర్స్. ఇలా బ్రహ్మ సృష్టిని నిర్మించి తన పనిని పూర్తి చేసి యోగ నిద్రలోకి చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే సోమకాసుర అనే అసురుడు రంగంలోకి దిగాడు. బ్రహ్మ చేతిలో ఉన్న 4 వేదాలపై అతని కన్ను పడింది. ఆ 4 వేదాలే రిక్, యాజరు, సామ, అథర్వణ. ఈ 4 వేదాలు సృష్టికి మూలం. వీటిని బట్టే మనిషి యొక్క నడవడిక ఎలా జీవించాలో తెలుస్తాయి. మానవులు పునరుద్ధతి చెందడం ఈ అసురుడికి నచ్చలేదు. అందుకే ఈ జ్ఞానం వాళ్ళకి దక్కకూడదని ఉద్దేశంతో ప్రళయ కాలంలో వేదాలను బ్రహ్మ నుండి దూరం చేస్తే సృష్టి కూడా ఆగిపోయి లోకాలన్నింటినీ శాసించే అధికారం దొరుకుతుందని భావించాడు. పథకం ప్రకారమే బ్రహ్మ నుండి వేదాలను దోచుకున్నాడు. అది నిమిత్తం అనే మహాప్రళయం సంభవించే సమయం. ఇప్పుడే విశ్వం అంతా నీట మునిగిపోతుంది. అందుకే సోమకాసుడు ఎవరికీ కనబడకుండా నీటి అడుగు భాగానికి వెళ్లి దాక్కున్నాడు. ఇక్కడ వేదాలను దొంగలించడం అంటే ధర్మాన్ని పడదోసి అధర్మాన్ని స్థాపించడం. ఇలా ధర్మం గతి తప్పినప్పుడు విష్ణువు తన బాధ్యత ప్రకారం ధర్మాన్ని రక్షించడం కోసం దశ అవతారాల్లో మొదటి అవతారమైన మత్స్య అవతారాన్ని ఎంచుకున్నాడు. వేదాలను దొంగలించిన సోమకాసురుడి నుండి తిరిగి వేదాలను బ్రహ్మ చేతిలో పెట్టాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కేవలం ధర్మానికి నిదర్శనమైన వేదాన్ని రక్షిస్తే సరిపోదు. అదే ధర్మాన్ని పాటించే వాళ్ళని కూడా రక్షించాలి. అప్పుడే విష్ణువు అవతారానికి అర్థం. ఇక సోమకాసుడి విషయానికి వస్తే, నీటి అడుగున ప్రళయకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ప్రళయకాలం ఏర్పడడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ సమయమే విష్ణు అవతారమైన మత్స్య అవతారానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇక ఇందులో భాగంగానే భూమిని పరిపాలిస్తున్న సత్యవ్రతుడు తన పాత్రను పోషించవలసిన సమయం మొదలైంది. ఈ సత్యవ్రతుడు విష్ణువుకి మహాభక్తుడు. మనుషులలోని అందరికంటే ఉత్తముడు. ఒకనాడు ఉదయాన సత్యవ్రతుడు కీర్తనాల అనే నది తీరాన స్నానం చేస్తున్నప్పుడు తన దోషులోకి చిన్న చేప వచ్చింది. వెంటనే దాని నీటిలోకి వదిలేశాడు. సత్యవ్రతుడు స్తంభించిపోయేలా చేప మనిషి గొంతులో మాట్లాడింది. ఓ దయగల రాజా, నన్ను చూసావా ఎంత చిన్నగా ఉన్నానో? ఇక్కడ నాకంటే పెద్ద చేపలు ఉన్నాయి. అవి నన్ను చంపేసి తినేస్తాయేమో అని భయంగా ఉంది. నన్ను ఈ నది నుండి బయటికి తీసి నన్ను కాపాడుతారా అని ప్రాధేయపడింది. ఈ చేప మాట్లాడిన మాటలకు సత్యవ్రతుడు మనసు కరిగింది. ఇలా తన దగ్గర ఉన్న కమండలాన్ని తీసి ఈ చేపని దానిలోకి ప్రవేశపెట్టాడు. అలా ఒక రాత్రి గడిచిపోయింది. మరునాడు ఆ చేప, ఓ రాజా, నాకు ఇక్కడ చోటు సరిపోవడం లేదు. నన్ను ఇక్కడ నుండి కాస్త విశాలమైన ప్రదేశంలో పెడతారా అని అడిగింది. అప్పుడే సత్యవ్రతుడు ఒక పెద్ద కుండలో నీటిని పోసి అందులో ఈ చేపని ఉంచాడు. ఒక గంట సమయంలోని ఈ చేప ఆకారం ఆ కుండని మించిపోయింది. ఇది చూసిన సత్యవ్రతుడు ఈసారి కుండ నుంచి ఒక చిన్న సరస్సుకి మార్చాడు. అక్కడ కూడా మళ్ళీ అదే జరిగింది. ఉండటానికి చోటు సరిపోవడం లేదని ఈ చేప సత్యవ్రతుడికి చెప్పింది. దానితో ఈ చేపను మరింత విశాలమైన చోటుకి మార్చాడు. ఇలా ఎన్ని ప్రదేశాలకు మార్చినా అది పెరగడం ఆగడం లేదు. ఇక తన ఆఖరి ప్రయత్నంగా సత్యవ్రతుడు చేపను సముద్రంలో ప్రవేశపెట్టాడు. దానితో చేప కంగారు పడి, రాజా ఎలా చేసి
చేశారేంటి? ఈ సముద్రంలో సొరచేపలు తిమింగలాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా నన్ను తినేస్తాయి, మరి నన్ను ఎలాంటి ప్రదేశంలోకి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగింది. అప్పుడే సత్యవ్రతుడు చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు చాలా విచిత్రమైన మత్స్యానివి. నువ్వు నీ ఆకారాన్ని ఒక గంట వ్యవధిలోనే 100 మైళ్ళు వెడల్పులోకి పెంచుకున్నావు. ఇటువంటి విచిత్రాన్ని మునుపెన్నడూ నేను చూడలేదు. ఖచ్చితంగా నువ్వు సాధారణమైన చేపవైతే కాదు. నేను పదే పదే ఆలోచించగా నాకు ఒక విషయం అర్థమైంది. అంతుపట్టని ఒక మహత్కార్యానికై మీరు ఈ మత్స్య అవతారాన్ని ఎత్తిన మహావిష్ణువు. ముందుగా మీకు నా వందనాలు. మీరు ఇటువంటి అవతారాన్ని ఊరికే ధరించరని నాకు తెలుసు. నాలాంటి నిస్సహాయులకు సాయం చేయడానికి మీరు ఎలా వచ్చి ఉంటారు. మీ అంతటి మీరే నాకు సాక్షాత్కరించారు కాబట్టి ఈ రూపంలో ఇలా ఎందుకు వచ్చారో దయచేసి చెప్పండి అని అడిగారు. ఇక్కడ సత్యవ్రతుడు వచ్చింది ఆ శ్రీ మహావిష్ణువు అని ఎలా తెలుసుకున్నాడంటే, అసలు ఈ సృష్టి అనేది విష్ణువు యొక్క శరీరం. అంతేకాక ఈ సృష్టి అనంతమైనది. ఇది భగవద్గీతలోని విరాట పురుషుని వర్ణంలో ఉంటుంది. దీనికి ప్రతిబింబించేలా ఈ చేప తన శరీరాన్ని పెంచుకుంటూ వచ్చిన తీరును చూసి సత్యవ్రతుడు వచ్చింది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుంటాడు. ఇక సత్యవ్రతుడు అడిగిన విషయానికి సమాధానంగా ఆ చేప, నువ్వు చెప్పింది నిజమే. నేను ఒక మహత్కార్యం కోసం ఈ అవతారాన్ని ధరించాను. ఇప్పటి నుండి 7 రోజుల తరువాత మహాప్రళయం వల్ల 3 లోకాలు నీట మునిగిపోతాయి. సరిగ్గా భూలోకం ఆ ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు నీ దగ్గరకు ఒక నావ తేలుతూ వస్తుంది. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇది నిన్ను చేరగానే అన్ని రకములైన విత్తనాలు, ఔషధ మొక్కలతో నావలోకి ప్రవేశించు. అంతేకాక సప్తఋషులను నీ తోడుగా తీసుకునిరా. నువ్వు వెళ్లబోయే ప్రదేశం అంతా చిమ్మ చీకటితో ఉంటుంది. ఆ సమయంలో సప్తఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చూపిస్తుంది. ఒక విషయంలో నిన్ను అప్రమత్తం చేస్తున్న సత్యవ్రత, ఈ సమయంలో సముద్రపు అలలు ఆవేశంగా నీ మీదకు ఉప్పొంగుతాయి. కాని భయపడకు, అక్కడే నీ కోసం నీటిలో ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని నా కొమ్ముకి కట్టు. బ్రహ్మ జీవితంలో గడిచే ఆ ఒక్కరోజు రాత్రి మీ అందరికీ నేను మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి ఆ చేప అక్కడి నుండి అదృశ్యం అయిపోయింది. సత్యవ్రతుడు కూస అనే గడ్డి పరకను తీసుకుని నేలపై ఒక ఆసనాన్ని ఏర్పరచుకుని 6 రోజుల పాటు విష్ణు జ్ఞానం చేస్తూ సమయాన్ని గడిపాడు. ఆఖరికి ఆ చేప చెప్పినట్లు ఆ 7వ రోజు రానే వచ్చింది. ఆకాశమంతా నల్లటి మేఘాలతో కుంభగోత వర్షం మొదలయ్యింది. ఇక భూమి నీట ములిగే సమయం దగ్గర పడింది. అప్పుడే కొంత దూరంలో విష్ణువు చెప్పినట్లు ఒక నావ సత్యవ్రతుడి వైపు రావటం గమనించాడు. సూచించిన విధంగానే సత్యవ్రతుడు తన దగ్గర ఉన్న విత్తనాలను, ఔషధ మొక్కల్ని తీసుకుని నావలోకి ప్రవేశించాడు. అతనితో పాటు సప్తఋషులు కూడా నావలోకి అడుగు పెట్టారు. అందరూ విష్ణునామాన్ని స్మరిస్తూ, తాము ఎవరూ భయపడకండి, మనం చేస్తున్న ఈ ప్రయాణంలో విష్ణునామస్మరణం మనకి తోడుగా ఉంటుంది అని అన్నారు. ఇంతలో ఒక భారీ ఆకారం కలిగి బంగారు రంగులో మత్స్య అవతారం ధరించిన విష్ణువు అక్కడికి చేరుకున్నారు. ముందు చెప్పిన విధంగా ఆ చేప దగ్గరికి రాగానే సత్యవ్రతుడు వాసుకి అనే సర్పాన్ని చేప కొమ్ముకి కట్టారు. పెద్ద పెద్ద అలలు నావని అతలాకుతలం చేస్తున్నా సరే ఇందులో ఉన్న ఎవరు కూడా ఏమాత్రం భయపడలేదు. మత్స్య అవతారంలో ఉన్న విష్ణువు నావను తన రెక్కల కింద ఉంచి కాపాడుతూ వచ్చాడు. సత్యవ్రతుడు దీనిని చూసి ఎంతో ఆనందంతో విష్ణువుకి నమస్కరించాడు. ఇలా నమస్కరిస్తూ ఈ చేప చేసిన పనికి విష్ణు చూపిన కరుణ వల్ల సత్యవ్రతుడు ఎలా అంటాడు, అజ్ఞానంతో నిండిన ఈ ప్రపంచంలోని మానవులు సులువుగా మోక్షాన్ని పొందుతారు. మనిషి చీకటితో నిండిన తన మనస్సుని వెలుగులోకి తీసుకుని వస్తావు. నిన్ను చేరాలనుకుని ఏ మనిషికైనా తనలో ఒక్కడవి అని తెలియజేసి ఆత్మవిద్యను నాకు నేర్పిస్తావా అని అడిగాడు. దానికి విష్ణువు తన బాధ్యతగా భావించి అతనికి బ్రహ్మ విద్యను బోధించాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం ఈ 3 విద్యలను బోధిస్తాడు. కాసేపటికి ఆ అసురుడు కనిపించగానే అతనితో పోరాటానికి దిగాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఏది ఏమైనప్పటికీ ధర్మానిదే విజయమైనట్టు విష్ణువు మత్స్యావతారంలోని సోమకాసుని అంతం చేశాడు. ప్రళయకాలం పూర్తవ్వగానే వేదాలను బ్రహ్మ చేతికి అందచేశాడు. అక్కడితో బ్రహ్మకి ఒక కల్పం పూర్తయింది కాబట్టి తన వంతు బాధ్యతగా తిరిగి సృష్టిని ప్రారంభించాడు. కనుక ఇది యుగానికి మొదలు కావడంతో సరిగ్గా అదే రోజు ఉగాదిగా మారింది. ఇక కొత్త యుగంలో సత్యవ్రతుడు సూర్యుడి కుమారుడిగా పుట్టి శ్రద్ధ దేవుడిగా పిలువబడతాడు. అంతేకాక ఈ యుగంలోని మొదటి మానవుడి కాబట్టి మను అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఇక ఈ యుగం మొదలుపెట్టిన రోజు నుంచే
మనం ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది పండుగను మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం రాష్ట్రంలోని ప్రజలు కూడా జరుపుకుంటారు. పంజాబ్ లో యాష్కి అని, మహారాష్ట్రలో గుడివడవ అని, అస్సాంలో బేరు అని, కేరళలో కుల్లవర్షం అని పిలుస్తారు. ఉగాది రోజున మనం ఏం చేస్తామంటే తలంటి నీళ్లతో స్నానం చేస్తాం, కొత్త వస్త్రాలను ధరిస్తాం, ఇల్లుని శుభ్రం చేసి మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకుంటాం. అలాగే వేపపూత పచ్చడిని తిని పంచాంగ శ్రవణం చేస్తాం. అసలు ఈ ఆచారం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో చూడండి. పర్వదినాల్లో తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట. అందుకే ఆ రోజు తలకి తైలం పూసుకొని తలంటి స్నానం చేస్తే లక్ష్మీదేవి, గంగామాతల అనుగ్రహం పొందుతామని మన పెద్దలు చెప్తారు. ఇక ఉగాది పచ్చడిలో ఉన్న ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. వేపాకు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించే పరిస్థితులు. పచ్చిమామిడి అంటే వగరు, కొత్త సవాళ్ళు అని అర్థం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైన్